నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. కూటమిని విడగొట్టే ప్రయత్నాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి విఫలమవుతున్నారు కాబట్టి చాలా మంది అంటున్నారు, అసలు ఆయన ఎత్తుగడలు సరిగ్గా వేయట్లేదా, లేదంటే అసలు ఏం జరుగుతుంది, ఆయన్ని ఎవరు గైడ్ చేస్తున్నారు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. సో దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, అందరూ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ బి వర్కౌట్ అవ్వట్లేదు, కూటమిని విడగొట్టే ప్రయత్నం ప్రతిసారి విఫలమవుతున్నారు అని చెప్పేసి. అసలు ప్లాన్ ఏ ఏంటి సార్, ప్లాన్ బి ఏంటి సార్? సో ప్లాన్ ఏ ఏంటంటే కూటమిని ఎదుర్కోవాలి, కూటమిని వీలున్నంత వరకు ప్రజల్లో డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం చేస్తూ వచ్చారు డే 1 నుంచి కూడా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి 2వ రోజే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని చెప్పి అక్కడ పోయి ధర్నా చేశారు. ఆ తర్వాత అది వర్కౌట్ కాక ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూటమిని ఇలా అయినా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ప్రజల్లోకి వెళ్ళండి, మీరు మనం చేసిన మంచి బతికే ఉంది, ఇంకా ఆ మంచిని చెప్పండి, మన వైపు ప్రజలు ఉంటారని చెప్పి చెప్తే క్యాడరు లీడర్లు జనంలోకి వెళ్ళలేదు. అనేక పిలుపులు ఇచ్చారు. ఈ 16 నెలల పరిపాలనలో ప్రతి సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మంగళవారం బుధవారం తాడేపల్లి వస్తుంటారు. తాడేపల్లి వచ్చిన ప్రతి సందర్భంలో ఏదో ఒక టాస్క్ ఇచ్చి వెళ్తారు. కానీ ఆ టాస్క్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేయట్లా పూర్తి స్థాయిలో. ఏదో ఒకటి అక్కడక్కడ పార్టిసిపేట్ చేస్తున్నట్టు ఎక్కడ పార్టిసిపేట్ చేయట్లేదు. సో కాబట్టి ప్లాన్ ఏ వర్కౌట్ కాల. సో ప్లాన్ బి వేశారు. ఏంటి ప్లాన్ బి అని అంటే, ఈ ప్రభుత్వం మీద ఏదో ఒక రకం బదనాం చేయాలని అంటే మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో నిర్మించడం అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటమే అని చెప్పి ప్రచారం చేయమని చెప్పారు. దాంతోపాటు అది వర్కౌట్ కాలేదు పూర్తి స్థాయిలో అనే ఉద్దేశంతో నకిలీ మద్యం అనేదాన్ని ఉదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ 2 అంశాలు తీసుకొచ్చి ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డ్యామేజ్ చేయాలి, లేదంటే బదనాం చేయాలనే ఉద్దేశం జనరల్గా ఏ ప్రతిపక్ష పార్టీ అని చేస్తుంది. కాకపోతే ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే సమాజానికి ప్రజలకి లాభం. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుంటే మీడియా కూడా సహకరించాల్సిందే. కానీ పీపీపీ 3 అనేది దేశవ్యాప్తంగా అది ఆమోదయోగ్యమైనటువంటి పద్ధతి. పీపీపీ 3 అనేది మెడికల్ కాలేజీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే 5 ఉన్నాయో 17 కట్టారని చెప్తున్నాడు ఆయన. 17 కట్టలేదు, ఒక 5 మాత్రమే పూర్తి చేశారు. మిగతా అన్ని కూడా పరిపాలన అనుమతులు మాత్రమే ఇచ్చారు. పరిపాలన అనుమతులు ఇవ్వడం అని అంటే పూర్తి చేయటం కాదు కదా. పరిపాలన అనుమతులు అనేకం ఇస్తూ ఉంటారు. ప్రతి కేబినెట్ లో పరిపాలన అనుమతులు ఇస్తూ పోతుంటారు. ఇచ్చినటువంటివన్నీ కూడా అమలు కావు అప్పటికప్పుడు. సో అలానే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అనుమతులు తీసుకొచ్చినప్పటికి కూడా 5 మాత్రమే పూర్తి చేశారు. ఈ 5 మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి ఫీజుల ప్యాటర్న్ ఏంటి? ప్రైవేట్ కాలేజీలో ఏ విధంగా అయితే ఫీజు ప్యాటర్న్ ఉందో అదే విధంగా ఫీజు ప్యాటర్న్ పెట్టారు. మరి వాటిని గవర్నమెంట్ కాలేజీలు అని చెప్పి ఎలా ఉందాం మనం? ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు అంటే ఇప్పుడు మనకి గుంటూరు మెడికల్ కాలేజ్ ఉంది. అలాంటివి గుంటూరు మెడికల్ కాలేజ్ అంటే ఇక ఏబిసి కేటగిరీలు ఏమి ఉండవు, ఒకే కేటగిరీ. ఏ కేటగిరీ అది కూడా కన్వీనర్ కోటా ఉంటుంది. నీట్లో ఎవరైతే ర్యాంక్ వస్తుందో వాళ్ళకి అడ్మిషన్ 10,500 ఫీజు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినట్టు 5 కాలేజీల్లో ఫీజు అలా లేదు. ఏ కేటగిరీ ఉంది, బి కేటగిరీ ఉంది, సి కేటగిరీ ఉంది. ఏ కేటగిరీకి ఏమో కొంత పెట్టారు ఫీజు, అలాగే బి కేటగిరీకి వచ్చేసి 20 లక్షలు పెట్టారు, సి కేటగిరీకి వచ్చేసరికి 30 లక్షలు ఏం పెట్టారు. మరి ఎట్టా? అది పేదల కోసం నేను కట్టిన కాలేజీలని ఎలా చెప్తావు మీరు? ప్రైవేట్ కాలేజీల మాదిరిగా ప్యాటర్న్ ఉంది, దాన్ని మీరు గవర్నమెంట్ కాలేజీలు ఎలా అంటారు? గవర్నమెంట్ కాలేజీలు అంటే 10,500 ఫీజు అంతే. నో కన్వీనర్, నో బి కేటగిరీ, సి కేటగిరీ. కానీ బి కేటగిరీ, సి కేటగిరీ కూడా ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి 5 కాలేజీల్లో. సో కాబట్టి అక్కడ కూడా ప్రజలు అంగీకరించాల వాళ్ళు చెప్పేటువంటి వాదనని. ఆ తర్వాత లిక్కర్ వచ్చింది. లిక్కర్ వచ్చినప్పుడు అక్కడి నుంచి జనార్దన్ రావు వచ్చారు. జనార్దన్ రావు వచ్చి ఇదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధం లేదు, జోగి రమేష్ చేయమంటే నేను చేశాను, తెలుగుదేశం పార్టీని బదనాం చేయడానికి, కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అని చెప్పారు. సో కాబట్టి అది ఫెయిల్ అయిపోయింది. సో ఇక ఏం చేయాలి? ఇప్పుడు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఏ ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది, వర్కౌట్ అవ్వట్లేదు. ప్లాన్ బి ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అని అంటే ప్లాన్ సి చేసుకోవాలి. ప్లాన్ ఏ ప్లాన్ బి ఏమైంది? అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. అనుకున్నది ఒకటి, అవుతున్నది ఒకటి కదా. సో ఇప్పుడు ప్లాన్ సి
ఏంటి ప్లాన్ సి అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న ప్లానే, గతంలో వాళ్ళ ప్లాన్ 2019 ఎన్నికల్లో చేసినటువంటి ప్లానే. ఏంటి? కులాలు మతాలు వీటి మధ్య చిచ్చు పెట్టడం, వీటిని మధ్య అంతరం తీసుకురావాలి. అల్టిమేట్ ఇక లాస్ట్ ఆప్షన్ అదే, ఇంక అంతమించి లాస్ట్ ఆప్షన్ లేదు. అందుకని చెప్పి కందుకూరులో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ని, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ని, దాన్ని కులాల ఆధిపత్య పోరు లేదంటే కులాలకు సంబంధించినటువంటి ఒక యుద్ధం లాగా దాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కాపు కులానికి సంబంధించినటువంటి ఒక అతన్ని, కమ్మ కులానికి సంబంధించిన ఒక అతను చంపేశాడు, హత్య చేశాడు. ఇమీడియట్ గా కేసు కట్టారు, అతన్ని జైలుకి పంపించారు. ఆ కేసుని కమ్మ కులస్తుడు కాపు కులస్తుడి మీద ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చేసి చంపేశాడు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి. వాళ్ళు అక్కడికి వెళ్ళేసి దాన్ని ఒక 2 కులాల మధ్య ఒక పెద్ద యుద్ధం అన్నట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్న సమయంలో ఇప్పుడు ప్రభుత్వంకి సంబంధించిన ప్రతినిధులు కూడా వెళ్ళారు. నిన్న మంత్రి నారాయణ గారు వెళ్ళారు, అక్కడ లోకల్గా ఉండే లీడర్లు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. వెళ్తే ఆ కాపు కులానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి అతని భార్య సతీమణి, ఆవిడ దీన్ని దయచేసి మీరు కులాలకు సంబంధించినటువంటి కుంపటిలాగా మీరు రాజేయమాకండి, ఇది కులాలతో సంబంధం లేదు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి విభేదాల కారణంగా జరిగింది ఇది, మీరు దీన్ని కులాలకు ఆపాదించొద్దు అని చెప్పి ఆవిడే వేడుకున్నారు మీడియా ముందుకు వచ్చి. అయినా కానీ దాన్ని కులాల కోణంలో తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీటింగ్ మంగళవారం కదా వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, లండన్ నుంచి నిన్న వచ్చారు. నిన్న వచ్చిన తర్వాత ఇవాళ మంగళవారం వచ్చారు. ఇలా ఇప్పుడు అత్యవసర మీటింగ్ పెట్టుకున్నారు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు కందుకూరు వెళ్తారు, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎలా వెళ్తారు? ఆవిడ వద్దంటున్నారు, దీన్ని రాజకీయాలతో సంబంధం లేదు, ఇది మీరు రాజకీయాలు పోలవద్దు, కులాలకు సంబంధించినటువంటి ఒక యుద్ధం కింద దీన్ని మీరు తీసుకురావద్దని చెప్పి ఆవిడ వేడుకుంటున్నారు. కానీ వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వస్తానంటే వద్దంటారు ఎవరైనా? నేను వస్తానండి మీ ఇంటికి మీకు కదా అన్యాయం జరిగింది, నేను పలకరించడానికి వస్తానంటే వద్దంటారు కదా. సో బహుశా నేను అనుకోవటం ఇవాళ మీటింగ్ లో కందుకూరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? ప్లాన్ ఏ అయిపోయింది, ప్లాన్ బి అయిపోయింది, ప్లాన్ సికి వచ్చారు. ఇప్పుడు ప్లాన్ సి ఏంటి? ఇప్పుడు కులాలు మతాలు 2019 చేసింది అదే కదా. పాస్టర్స్ అందరినీ బ్రదర్ నీళ్ళు వెళ్ళేసి ఒకవైపు, కమలారెడ్డి గారు ఒకవైపు, శర్మిల గారు ఒకవైపు, విజయం గారు ఒక బైబిల్ పట్టుకుని ఇంకొకవైపు, అంతా వెళ్ళి పాస్టర్స్ మసీదు అక్కడికి వెళ్ళేసి ప్రార్థనా మందిరాల్లోకి వెళ్ళేసి చర్చిల్లోకి వెళ్ళేసి క్రిస్టియానిటీని మత ప్రాతిపదికన క్రిస్టియానిటీని ఓన్ చేసుకోవాలని ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కులాల ప్రాతిపదికన కులాలను రేపారు. అక్కడ కులాలను కూడా కుల ప్రాతిపదికన కమ్మ సామాజిక వర్గం అని చెప్పేసి అదొక ప్రెస్ మీట్ లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కులం ఎలక్షన్ కమిషనర్ అని, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ని ఇట్లా రకరకాలుగా మొత్తం మీద కులాలు మతాలు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తి 2019లో ఒక ఛాన్స్ అని సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ప్లాన్ సి మిగిలింది, ఇది ఒకటే ప్లాన్ సి. ఇప్పుడు కులాల మధ్య అంతరాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ. అది వర్కౌట్ అవుతుందంటే ఇప్పుడున్న పరిస్థితులు అది వర్కౌట్ అయ్యే పరిస్థితులు కనపడలేదు. ఎందుకంటే 2019 ముందు ఎపిసోడ్ వేరు, 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు వేరు, 2019 తర్వాత 24 వరకు ఆయన పరిపాలన చూసిన తర్వాత మాట తప్పని మడమ తప్పని విశ్వసనీయతతో కూడిన ఇలాంటి డైలాగులు ఉన్నాయి కదా, రెగ్యులర్ గా వినిపించే డైలాగులు, అవి ఇప్పుడు ప్రజలు వినే పరిస్థితి ఉండదు. సహజంగా ఒకసారే కదా నమ్మేది, పదే నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు. అసలు నమ్మేవాళ్ళు నమ్ముతారు ఇప్పటికైనా, మనమేం కాదన్నాం, వాళ్ళు నమ్మేవాళ్ళు మనమే అన్నాం కూడా. కాకపోతే అది వర్కౌట్ కాదు, అప్పుడులాగా వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉండదు. మరి ఇది కూడా ఫెయిల్ అయింది అనుకోండి, జనరల్ గా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే అభివృద్ధి అనేది జరిగినప్పుడు ఇవన్నీ ఉండవు, ఇవన్నీ కాకపోతే 2-3 రోజులు ఉంటుంది, తర్వాత మామూలుగా అయిపోతాయి. అలానే ఇప్పుడు సికి వచ్చాడు ఆయన, ఏ పోయింది, బి పోయింది, ప్లాన్ సికి వచ్చారు. సో ప్లాన్ సి సక్సెస్ అయ్యిందని ఆయన అనుకుంటున్నారు. బట్ అక్కడ ఉండే పరిస్థితులు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఆల్రెడీ ఫెయిల్ అయిపోయిందని అనుకోవాలి సార్, ఎందుకంటే ఆయన భార్య చెప్పేసింది కదా, అరే బాబు రాజకీయాలు చేయకండి అని చెప్పేసి. ఇంకా ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయినట్టే 90%. అంతే. అంటే కాకపోతే ఆయన వెళ్తే పార్టీ పరంగా ఏదో కొంత 2-3 రోజులు చర్చ అయితే జరిగింది అంతే. అది కూటమిని ఎడగొట్టడానికి ఇది ఒక అస్త్రాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఏదో రకంగా కూటమిని ఎడగొట్టాలి, అంతే, కూటమిని ఎడగొట్టాలి అనేటువంటిది నడుస్తుంది. అది ఇప్పుడు అక్కడ జరిగినటువంటి మర్డర్కి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? ఇప్పుడు అక్కడ కాపు అతన్ని హత్య చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ బాధ్యుడు
అని చెప్పి పవన్ కళ్యాణ్ కారణంగానే జరిగిందని చెప్పి అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇప్పుడు మరి ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సమాజ వర్గాలను హత్య చేశారు చాలా మంది, చాలా మందిని హత్య చేశారు. మరి ఆ హత్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేయించినట్ట. సో ఇవన్నీ రాజకీయంగా రాజకీయం చేయొచ్చు, కొన్ని సంఘటనలు రాజకీయ కోణం నుంచి చూడకూడదు. సమాజ శ్రేయస్సు, సమాజం గురించి ఆలోచించే వాళ్ళు అంత దారుణంగా ఆలోచించరు. దాని సమాజ కోణం నుంచి ఆలోచించినప్పుడు వాళ్ళిద్దరూ మధ్య వ్యక్తిగతమైన విభేదాలు ఉండి జరిగింది అంతే తప్ప దానికి కులాల రంగు పులిమేసి ఇప్పుడు కూటమి విడగొట్టడానికి అదే పవన్ కళ్యాణ్ చంపించాడు అనే యాంగిల్లో వాళ్ళు ఫోకస్ చేస్తారు. సో కాబట్టి అంటే ఇదేదో పవన్ కళ్యాణ్ గారు దాని మీద రియాక్ట్ అయిపోయి కూటమి నుంచి బయటకు వస్తాడనేది వాళ్ళ ఆశ. ఆయన ఏం చెప్తున్నాడు క్లియర్ గా, కూటమి మరో 15 ఏళ్ల పాటు కూటమి ఉంటుంది, మీరు ఎన్ని రకాలుగా మీరు ప్రయత్నం చేసినా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అందుకే వాళ్ళు చేస్తున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. సో అదే సినిమాలు చెప్పినట్టు అయినది ఒకటి, అనుకున్నది ఒకటి, ఆ పరిస్థితికి వచ్చింది.